హాయ్ హలో, నా పేరు అనిల్ కుమార్. మీరు చూస్తున్నారు ప్రశ్న ఇన్ వన్. మన ఛానల్లో ఖచ్చితంగా ప్రశ్నించడం మన హక్కు. ఇప్పుడు ఇదే ప్రశ్న ఇన్ వన్ అధికారాన్ని అడ్డు పెట్టుకొని బతికుండగానే భూ కబ్జా చేసిండు. మరి ఎవరెవరో ఈయన చిన్న వ్యక్తి కాదు. ఒక్కసారి స్పీకర్గా పనిచేసిండు ఒక ప్రభుత్వానికి. ఈయన ఎవరంటే తమ్మినేని సీతారాం. తమ్మినేని సీతారాం గారు ఏం చేశారు అని అంటే, బ్రతికుండగానే డెత్ సర్టిఫికేట్ సృష్టించి తమ్మినేని భూ కబ్జా దొంగ పత్రాలతో భూమి స్వాహా. అయితే భూమి స్వాహా చేసిన తర్వాత ఇందులో 13 మంది పైన కేసు అయింది. 8 మంది అరెస్ట్ అయ్యారు. 8 మంది అరెస్ట్ అయిన తర్వాత పరారీలో తమ్మినేని కుటుంబం. చూడండి ఒకసారి. అంటే అధికార దుర్వినియోగం చేస్తే ఎవరికైనా చట్టం నుంచి తప్పించుకునే వీలు అనేది ఉండదు. ఇక్కడ తమ్మినేని సీతారాము, అలాగే వాళ్ళ భార్య, వాళ్ళ కుమారుడు ముగ్గురు పరారీలో ఉన్నట్టు మనకు నిన్న మొన్న ఆల్రెడీ వార్తాపత్రికల్లో కూడా వచ్చినాయి కదా. తమ్మినేని ఆల్రెడీ దొరికేసినాడు, తమ్మినేని చెక్కేస్తూ ఉన్నారు అని నేను చిన్న క్లిప్పు చూపించబోతా ఉన్నా. ఒకసారి క్లిప్పు చూడుర్రు. ఇగో ఎట్లా ఎత్తుకుపోతారో పోలీసు వాళ్ళు చూడుర్రి. చూసారు కదా, లేబట్టి ఇక జీబులో ఎత్తేసుడు అంతే. ఇది పరిస్థితి. తమ్మినేని పోలీసులకు దొరికేసిండు. ఎక్కడనో ఒడిశాలను కొంతమంది అంటూ ఉన్నారు, మహారాష్ట్రలను కొంతమంది అంటూ ఉన్నారు, తమిళనాడులో కొంతమంది అంటూ ఉన్నారు. ఎక్కడో కానీ పోలీస్ నిఘా. ఇప్పుడు ఇక్కడ మీకు నేను సైడ్ ఉంటా, ఇక్కడ పేపర్ మీకు కనబడతా ఉంది కదా. ఈరోజు మనకు ఇగో దీని గురించి పూర్తిగా బ్రతికుండగానే డెత్ సర్టిఫికేట్ చూసినటువంటి తమ్మినేని భూ కబ్జా దొంగ పత్రాలతో భూమి స్వాధీనం చేసుకున్నాడు. 2023లో కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఎందుకంటే అప్పుడు ఇలా ప్రభుత్వం ఉండే వైసీపీ ప్రభుత్వం ఉండే. ఎందుకు వైసీపీ మెడకు అన్నీ ఇట్లా బిగించుకుపోతున్నాయి. వైసీపీ గ్రాఫ్ పెరుగుతూ ఉంది అనుకుంటే వైసీపీ గ్రాఫ్ తగ్గుతూ ఉంది. తమ్మినేని మొన్ననేమో ఇంకొక మంత్రి కుమారుడు యాక్సిడెంటు, ఒక గొర్రెల కాపరి పాపం ఆయన చనిపోయిండు. ఆ కేసులో అయితే డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయిపోయిండు. ఇక దీని గురించి చూద్దాం ఒకసారి. వీళ్ళ కుమారుడి పేరిట 2023లో రిజిస్ట్రేషన్ అయింది. సీతారాం భార్య కుమారుడి పైన కేసు. యజమాని ఉన్నటువంటి డెత్ సర్టిఫికేట్, ఆయన బ్రతికుండగానే డెత్ సర్టిఫికేటు తప్పుడు వారసత్వ పత్రాలు సృష్టించి బాధితుడి ఫిర్యాదుతోటి 13 మంది పైన కేసును స్వీకరించినటువంటి సబ్ రిజిస్టర్ పైన కూడా కేసు చేసిండ్రు. వాస్తవానికి ఒక స్పీకర్ అయినా, ఎమ్మెల్యే అయినా, సీఎం అయినా కానీ మీరు ఇటువంటి బతికుండగానే ఒక పేద కుటుంబానికి సంబంధించినటువంటి ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చెయ్యుండ్రి మా పేరు మీద అంటే, అసలు బతికున్న మనిషికి డెత్ సర్టిఫికేట్ ఇస్తే ఎంత ఘోరం తెలుసా? అది ఎంత చట్టరీత్యా నేరం. అధికార దుర్వినియోగానికి అది ఎంత పెద్ద శిక్ష ఉంటుందో ఇక న్యాయస్థానం చూసుకుంటుంది. ఎవరైతే సబ్ రిజిస్టర్ పైన కూడా కేసు నమోదైందట. ఇక 8 మంది పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న దాంట్లో 8 మంది అరెస్ట్ అయ్యారు. పరారీలో ఉన్నది తమ్మినేని కుటుంబం. త్వరలోనే అరెస్టు చేస్తామని శ్రీకాకుళం ఎస్పీ కూడా వెల్లడించడం జరిగింది. అరెస్టు కూడా అయ్యిండు. ఇక్కడ మనం చూసుకుంటే జగనన్న పాలనలో, వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు చేసిన అక్రమాలు బయట పడుతూనే ఉన్నాయి. స్పీకర్గా పనిచేసినటువంటి వైసీపీ నేత తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులు 4 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఇక్కడ కనబడతా ఉంది మీకు ఆ ఫోటో, పేపర్ ఫోటో. భూమి కబ్జా చేసి బ్రతికుండగానే వాళ్ళు చనిపోయినట్టుగా మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించి నకిలీ వారసులను చూపించి తప్పుడు పత్రాలతోటి తమ్మినేని కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ వ్యవహారంలో సబ్ రిజిస్టర్ కూడా తన వంతు సహాయపడ్డాడు. కాబట్టి ఇదంతా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023లో ఆయన స్పీకర్గానే ఉన్నప్పుడు జరిగింది. ఇది కథ. చూడండిగా
స్పీకర్గా అంటే ఒక సభకు పెద్ద మనిషిగా ఉన్నటువంటి నీవు భూ కబ్జా చేసి దోపిడి, మామూలు దోపిడీ అంటే దీన్ని నిలువు దోపిడీ అంటారు. బతికున్న మనిషిని చనిపోయినట్టుగా సూచించినటువంటి తమ్మినేని సీతారాం ఈరోజు పోలీసుల చేతిలో నువ్వు ఏమైతా ఉన్నావో ఒకసారి చూసుకోవాలి. పోలీసుల చేతిలో ఆల్రెడీ చిక్కిండు చెక్కుతారు అని అంటా ఉన్నారు కొంతమంది. ఇగో ఎట్లా చేస్తా ఉన్నా ఒకసారి చూడుర్రి. తమ్మినేని సీతారామును ఎత్తుకుపోవుడే అంతే. ఇక ఎక్కిస్తూ ఉన్నారు జీవులోకి. ఎక్కిచ్చిర్రులే, జీబులో ఎక్కిచ్చిర్రు, తరలిస్తూ ఉన్నారు. మరి ఎక్కడికి తరలిస్తారు అన్నది ఇక హోంమంత్రి అనిత గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, వీళ్ళందరికీ తెలిసే ఉంటుంది. సరే, అది అలా ఉంటే ఇప్పుడు నేనేమంటా ఉన్నా అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు తొందరగా మేల్కోవాలి. ఇటువంటి అసలు వైసీపీ గ్రాఫ్ పెరిగింది. ఎందుకోసం పెరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక బ్రాండు గట్టిగా నిలబడింది. కానీ మీరు ఆ పేరును మొన్న మీ మంత్రి కుమారుడు ఆయన సంటి పిల్లగాడు అని చెప్పినావు నువ్వే. సిగ్గుబాయ రామరామ. అట్లే ఈయన స్పీకర్ అట్టోడు కాదు, ఈయననేమో బతికున్న మనిషికే చచ్చిపోయినట్టుగా సర్టిఫికేట్ ఇచ్చిండు. ఇగో ఇది కథ. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోల గురించి ప్రశ్న ఇన్ 1 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరి గుట్టైనా రట్ట అవుతుంది. అన్యాయం అవినీతికి పాల్పడ్డ వాళ్ళు ఎవరైనా సరే, మాజీ స్పీకర్కి ఈ గది పడతా ఉందంటే మామూలు మనటువంటి వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అందరూ చట్టానికి లోబడి ఉండాలని కోరుకుంటా ఉన్నాం. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్, హై బటన్ గట్టిగా నొక్కుని మీరు కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.